ప్రియా న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు, సిఐ జయచంద్ర, ఎస్ఐ నాగరాజు తమ సిబ్బందితో పాటు అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. టవర్ ఎత్తు ఎక్కువగా ఉండడంతో కింద నుంచి మాట్లాడే ప్రయత్నాలు ఫలించలేదు. పైకెక్కి సంప్రదించాలనుకున్న అతడు దూకే ప్రమాదం ఉన్నందు భయంతో పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపిన వివరాల మేరకు అతడు కర్ణాటకలోని కడూరు ప్రాంతానికి చెందిన నివాసి. అతని పేరు శివాని. శనివారం అతని మిత్రులతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చి సోమవారం తిరుగు ప్రయాణం తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి బెంగళూరు వెళ్ళడానికి టికెట్ తీసుకున్నాడు. అయితే మధ్యాహ్నం ఉన్నందున బయటికి వెళ్లి తాగుతుండగా వారిని ట్రైన్ వెళ్ళిపోవడంతో వెనకబడిపోయాడు. దీంతో రేణిగుంట సమీపంలోని గృహరాజు పల్లి పంట పొలాల్లో 220 kV విద్యుత్ టవర్ ఎక్కినట్లు తెలుస్తోంది. అతను అల్లం సాగు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నట్లు సమాచారం. శివాని 3 కుమారులు ఉన్నారని, అతడు టవర్ ఎక్కడానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియలేదని తెలిపారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. టవర్ పై నుంచి కింద పడిపోయినాడు. కొంచెం మన వాళ్ళని ఎలా చేయరా? తెల్లవారుజామున ఒక గుర్తు తెలియని వ్యక్తి 220 kV 11 వైను రేణిగుంట మండలము గృహరాజుపల్లె గ్రామం సమీపంలో ఉన్న పొలాల్లో ఉన్న ఎలక్ట్రికల్కి సంబంధించిన టవర్ ఎక్కేసేసి కూర్చున్నాడు. అతని గురించి మేము ఉదయం తెల్లవారుజాము నుంచి దాని గురించి గ్రామస్తులు పోలీసులు సమాచారం ఇచ్చిన వెంటనే సంఘటనా స్థలానికి పోలీసులు, రెవెన్యూ డిపార్ట్మెంటు, ఫైర్ డిపార్ట్మెంటు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అందరం సమయానికి ఇక్కడ చేరుకొని ప్రస్తుతానికి ఆ ఎలక్ట్రికల్ లైన్కు ఉన్న పవర్ సప్లైను తొలగించడం అయింది. ఇమీడియట్గా ఫైర్ వాళ్ళు నెట్ ద్వారా పెట్టడం జరిగింది. ఆ యొక్క వ్యక్తిని ఉదయం నుంచి ఇప్పటి వరకు ఎంత ప్రయత్నాలు చేసి దింపడానికి ప్రయత్నం చేసి చాలా విధాలుగా ప్రయత్నం చేశాము. కానీ ఆ వ్యక్తి మధ్యంతం లేక ఉన్నాడా, తెలిసి చేస్తున్నాడా ఏమి తెలియకోకుండా కావాలనే అతను వేలాడుతూ అందరినీ భయభ్రాంతులు చేస్తూ మేము అతను ఎలా తిరుగుతూ ఉంటే అలా నెట్టు పెట్టేసి అతన్ని ప్రాణంలో కాపాడడానికి చాలా వరకు మేము ప్రయత్నం చేశాము. చివరికి కింద నెట్టు పెట్టుకున్నాము. అతను పైనుంచి దూకడం వల్ల నెట్టు ద్వారా కొంతవరకు సేఫ్గా ఉండడం జరిగింది. ప్రస్తుతానికి అతన్ని హాస్పిటల్కు మా అంబులెన్స్ సమయానికి రాలేకపోయినా కూడా మా యొక్క పోలీసు వాహనంలో మేము తరలించేసి మా హాస్పిటల్లో తరలించడం జరిగింది. ప్రస్తుతానికి అతను ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. తదుపరి విషయాలు తెలియజేస్తాము. అతని యొక్క వివరాల గురించి తెలియగా అతను బెంగళూరుకు చెందిన శివ అనే వ్యక్తిగా అని తెలిసినది. వాళ్ళ బంధువులు అతని యొక్క ఫోన్ నెంబర్ ద్వారా మేము సంప్రదిస్తే అతను తిరుమల దర్శనానికి వచ్చేసి తప్పిపోయి ఉన్నాడని చెప్పేసి తెలిసినది. వాళ్ళ బంధువులకు కూడా మేము సమాచారం అందించాము. వాళ్ళు కూడా ఇక్కడికి వస్తున్నారు.